హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా తిరుపతిలో డే 2 బ్లాగ్ ఇది. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. ఎంత రష్ ఉంది అంటే తిరుమలలో నిజంగా చూస్తే కానీ రియలైజ్ అవ్వం మనం, అంతమంది జనాలు. ఎండ ఎలా ఉంది అంటే విపరీతంగా ఎండ. బట్ మనసులో ఒకే ఒక భావన, శ్రీనివాస్ స్వామిని మనం చూడబోతున్నాము అనే ఫీలింగ్ అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది. సో మొత్తానికి మేము తిరుపతిలో దిగేసి ఇప్పుడు తిరుమల ప్రయాణం స్టార్ట్ అయిపోయాము. వ్యూస్ చూసారా ఎలా ఉన్నాయో? మనకి అక్కడ కొండలో చూడండి అలా హెయిర్ పిన్స్ ఎలా కనిపిస్తున్నాయో. సో మనం 7 కొండలు ఇప్పుడు ఎక్కబోతున్నాం అన్నమాట. ఇది మనకి కింద వ్యూ, కొండ కింద వ్యూ. ఇప్పుడు మనం బస్సు ఎక్కేసాక లగేజ్ అంతా తీసుకొని మనం వెళ్ళేటప్పుడు మనకి ఇలా రోడ్లో ఇలా వ్యూ కనిపిస్తుంది. అసలు ఎంత బాగుంది అంటే ఆ కలర్ ఫ్లవర్స్ తోటి ఆ వే, ఆ క్లైమేట్ ఎంత బాగుంది అంటే మళ్ళీ నాకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపించేలాగా ఉంది. థ్యాంక్స్ టు గాడ్, నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది అంటే తిరుమల జర్నీ మొత్తం అంత హ్యాపీనెస్ని పొందాను నేను. కింద మొత్తం రకరకాల ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది. ఇవి కొంచెం కూల్గా ఎండగా మనం తిరుమలకి ఇక కొండపై ఎక్కాము అంటే క్లైమేట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మనకి కింద ఒక పార్క్ కూడా ఉంటుంది, కానీ మేమేం వెళ్ళలేదు. బయట నుంచి చూసాం, అందులో పోలెడంది పిల్లలు మాట్లాడారు. ఆల్రెడీ మీకు ఈ పిక్చర్తో ఉన్న వచ్చేసింది కదా, వెల్కమ్ టు తిరుపతి అని చెప్పేసి. ఎంత హ్యాపీ అనిపించింది అంటే నాకు అసలు ఈ పాయింట్ చూశాక అమ్మయ్య ఎప్పుడెప్పుడు వెళ్ళాము అన్న తిరుపతి వచ్చేసింది. ఇక స్వామి ముఖం మాత్రమే చూడడం మిగిలింది అనే భావన ఎంత బాగుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు. మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని అనిపిస్తుంది నాకు తిరుపతి. సో మనం ఈ పాయింట్కి వచ్చేసాక మన లగేజ్ మొత్తం చెక్కింగ్ అవుతాయి. ఇక్కడ శ్రీవారి పాదాలు మీకు రైట్ సైడ్లో గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. సో మనం వెళ్ళి చూడొచ్చు. మనం ఇక్కడ నుంచేసి లగేజ్ అంతా చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇక తిరుమల 7 కొండలు ఎక్కడం స్టార్ట్ చేసాము. చూసారా ఎంత బాగుందో వ్యూ? నేనైతే కన్ను రెప్పలు ఆర్పకుండా చూశాను ఈ వ్యూ. ఈ పాయింట్కి వచ్చేసాక మనం లగేజ్ అంతా తీసుకొని చెక్కింగ్ అయిపోతాయి. ఇక చెక్కింగ్ అయిపోయింది అంటే స్టార్ట్ ఇక మనం తిరుమల ప్రయాణం ఫైనల్గా డన్ అండి. తిరుమల కొండపైకి ఎక్కేసాము. ఎంతోమంది తిరుమలకి వెళ్ళాము అనే దగ్గర ఇక ఈ పాయింట్ దగ్గరే ఫొటోస్ దిగుతారు. సో మేము కూడా దిగేసాం. ఫుల్ ఎండ కొడుతుంది, కాకపోతే మనం రెడీ అయ్యి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. సో హడావిడిగా అవుతుంది మా ప్రయాణం. సో మొత్తానికైతే తిరుమలకి వచ్చేసాము. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో? ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుంది నేను హ్యాపీనెస్. సో మనం తిరుపతికి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా గుండు తెచ్చుకుంటాం కదా. అలానే మా హస్బెండ్, మా 2 పిల్లలు గుండు పుట్టెంటికలు కదా మేము తీపిచ్చింది. ఫస్ట్ మా తమ్ముడు 3 కత్తెరలు ఇచ్చేసి హుండీలో ఇచ్చుకున్న తర్వాత గుడ్డు చేయించుకోవాలి. నేను కూడా 3 గుప్పెల జుట్టు ఇచ్చేసాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా హెయిర్ లెంత్ చూడండి అని. సో నేను 3 గుప్పెలు ఇచ్చాను. నా హెయిర్ ఇప్పుడు ఉన్న జుట్టు కంటే ఇప్పుడు షార్ట్ అంటే హాఫ్ జుట్టు అనుకోండి. ఇక అక్కడ నుంచి ఫ్రెష్ అయిపోదామని ఇక రూమ్కి వెళ్ళిపోయాము. ఇక రూమ్కి వెళ్ళేసి తర్వాత ఇక ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి హడావిడిగా నడుస్తున్నాం. చూడండి ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం మేము. ఇక ఇక్కడ నుంచి మనకి ఫోన్ ఎలా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మేము అంటే 1 ఇయర్ బేబీ కదా, మేము దర్శనం వెళ్ళింది. సో మనం ఆ పాయింట్ నుంచి లోపల దర్శనానికి వెళ్తాము. ఇక మనకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ ఒక 2 ఫొటోస్ అలా దిగాము. కొంచెం చాలా హడావిడిగా అయిపోయింది. రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకొని స్నానం చేసేసి ఇక పిల్లలు మేము రెడీ అయ్యేంత వరకు. సో మా బాబు కూడా పడుకున్నాడు ఇక్కడ. ఇంతే అండి, ఇంకా వీడియోస్ ఏం తీసుకోలేదు దీని తర్వాత, ఎందుకంటే మనకి ఫోన్ ఎలా ఉండదు. సో నేను నెక్స్ట్ నా దర్శనం ఎలా అయింది, మాకు దర్శనం మేము ఎలా చేసుకున్నాము ఆ వ్లాగ్స్ మీకు పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.